హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమ్మాయి వంటలు. ఈరోజు మనం వీడియోలో చికెన్ పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ చికెన్ పచ్చడి కోసం ముందుగా మనము 1/2 కిలో చికెన్ తీసుకున్నామండి. ఈ 1/2 కిలో చికెన్ని సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చికెన్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని 15 మినిట్స్ వరకు మ్యాగ్నేట్ చేసుకోండి. నేను 1/2 కిలో క్వాంటిటీ చికెన్ తీసుకొని పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 1/2 కిలో చికెన్కి 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇలా వేసుకోండి. ఈ చికెన్ పీసెస్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగా మొగ్గలు వేసుకోండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి బాగా దోరగా వేగేటట్టు స్మెల్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెను 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా బ్రౌన్గా తయారయ్యి పైన క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం చికెన్ని బాగా వేయించుకోవాలి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు ఇందులోనే 3 టీ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని 3 టీ స్పూన్స్ వేసుకోండి. అలాగే తగినంత సాల్టు, 1/2 కప్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇలా 5 to 10 మినిట్స్ బాగా కలుపుకొని బాగా నురుగు వచ్చేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 2 నిమ్మకాయలను తీసుకొని రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇది బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు స్టోరేజ్ బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోండి. అంతే అండి, చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్లే. మ్యాక్సిమం 2 to 4 మంత్స్ ఇది నిల్వ ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.